గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ద లెజెండరీ సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ఏఎస్ చక్రవర్తి గారు ఫ్రమ్ NCFM అకాడమీ. సో ఈరోజు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ సంబంధించి చాలా రకాల స్కామ్స్ గురించి మనం ప్రీవియస్గా కొన్ని ఎపిసోడ్ చేస్తున్నాం. బట్ ఒకప్పుడు స్కామ్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు జరుగుతున్న స్కామ్స్ ఏంటి, అవి ఎలా ఉంటున్నాయి, వాటితో ఎలా జాగ్రత్త పడాలి, ఈ పూర్తి సమాచారం మనకి ఇవ్వబోతున్నారు. చివరి వరకు ఎపిసోడ్ చూడండి. సో ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లోకి కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా మీ అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్తాం. హాయ్ సార్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ సార్ మీరు ఇక్కడ రావడం iDreamకి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. సో మొట్టమొదటిగా స్టాక్ మార్కెట్లో బిగ్గెస్ట్ స్కామ్ అనగానే అందరికి గుర్తుండేది హర్షద్ మెహతా స్కామ్. అయితే ఆ స్కామ్ వల్ల అట్లీస్ట్ స్టాక్ మార్కెట్ మీద చాలామందికి ఒక అభిప్రాయం ఏర్పడింది, చాలామందికి స్టాక్ మార్కెట్ విజిబిలిటీ అనేది తెలిసింది. అయితే ఆ తర్వాత రకరకాల స్కామ్స్ జరుగున్నాయి. ఆ స్కామ్స్కి కరెంట్ వరల్డ్లో ఆన్ టుడే ఈరోజు జరుగుతున్న స్కామ్స్కి డిఫరెన్స్ ఏంటి, అవి ఏ విధంగా ఉన్నాయి? విరాట్ గారు, వన్స్ అగైన్ మళ్ళా నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి మీ iDream మీడియాకి. సో ఓ మంచి టాపిక్ని ప్రజలకి తెలియపరుస్తున్నందుకు మీకు పర్సనల్గా అండ్ మీ iDream ఛానల్కి థ్యాంక్స్ చెప్తూ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. విరాట్ గారు, ఓల్డెన్ డేస్లో స్కామ్స్ వేరు. 1992 హర్షద్ మెహతా స్కామ్ కానీ, కేతన్ పరేఖ్ స్కామ్ కానీ, అవి చాలా గమ్మతైన స్కామ్స్, విచిత్రమైన స్కామ్స్. అవి ఏంటంటే చాలా సింప్లిఫై చేసి చెప్పాలంటే ఆ స్కామ్స్ అంటే, హర్షద్ మెహతా స్కాము అప్రాక్సిమేట్లీ 30,000 crore స్కామ్. 30,000 కోట్లు. 30,000 crore స్కామ్. దీన్ని మనం ఎలా డిస్కస్ చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్షద్ మెహతా అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, తను పే ఆర్డర్స్ అంటే ఒక పే ఆర్డర్ ఇష్యూ చేయాలంటే ఒక బ్యాంకు ప్రాపర్గా క్వాలిటీ సెక్యూరిటీస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను సిండికేట్ బ్యాంకు లేదు గ్రీన్లే బ్యాంకు ఇలాంటి బ్యాంకులతో కుమ్మక్కై అక్కడ క్వాలిటీ సెక్యూరిటీ డిపాజిట్స్ ప్రాపర్గా ఇవ్వకుండా పే ఆర్డర్స్ ఇష్యూ చేయించుకున్నాడు. ఈ పే ఆర్డర్స్ని తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోను, తర్వాత వచ్చేసరికి మీకు ఇండియన్ హౌసింగ్ బ్యాంకులోను పెట్టేసి పెద్ద మొత్తాల్లో తీసుకొని దాని స్టాక్ మార్కెట్ తరలించాడు. అదో పెద్ద స్కామ్. అంటే ఇక్కడ ఏంటి, మీరు ఒక పే ఆర్డర్ ఇష్యూ చేయాలంటే ప్రాపర్ సెక్యూరిటీ ఉండాలి. అంటే ఆ ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా పే ఆర్డర్స్ ఇష్యూ చేసినాయి ఒక బ్యాంకు. ఆ పే ఆర్డర్స్ని తీసుకొని ఇంకో బ్యాంకులో అమౌంట్స్ తీసుకొని అవి తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో కన్వర్ట్ చేసి అంటే పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఏమైందంటే అండి, అసలు యాక్చువల్ జరగాలంటే అది ఏ రేంజ్లో ఆపరేట్ చేశాడంటే, ఒక 10 రూపాయల స్టాకుని ఓ 500కి ఆపరేట్ చేసి పారేశారు. ఓకే. వితిన్ 1 year. అంటే ఎన్ని రేట్లు ఆపరేట్ చేశాడు? 50 times ఆపరేట్ చేశాడు, సింపుల్గా లాజిక్ చెప్పాలంటే. కానీ 10 రూపాయల పెట్టుబడికి కొనాలి అంటే దాని తగ్గ పే ఆర్డర్ ఉండాలి కదా. లోన్ తీసుకోవాలంటే ఈ పే ఆర్డర్ ఇస్తేనే లోన్ ఇచ్చేది. అక్కడ వేరే బ్యాంక్ వాడు ఈ పే ఆర్డర్ చూపించి ఆ బ్యాంకులో లోన్ తీసుకుంటున్నాడు. కానీ ఈ పే ఆర్డర్ పెట్టేటువంటి క్వాలిటీ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ 10% కూడా లేదు. అంటే ₹1 పెట్టుబడి అంటే ₹1 క్వాలిటీ సెక్యూరిటీ డిపాజిట్ చూపించి 10 రూపాయలు పే ఆర్డర్ తీసుకొని ఈ 10 రూపాయల పే ఆర్డర్ని వేరే బ్యాంకులో లోన్ రైజ్ చేసి దాంతో ఒక స్టాక్లో పెట్టుబడి పెట్టి దాన్ని ఇలా ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. పంపింగ్ అంటారు. పంపింగ్ చేస్తూ తీసుకెళ్ళి దీన్ని 500 దాకా తీసుకెళ్ళి అక్కడ డంప్ చేయటం. ఇలా 30,000 crores స్కామ్ చేయటం జరిగింది 1992లో హర్షద్ మెహతా. ఇతని యొక్క శిష్యుడు కేతన్ పరేఖ్. సరే, హర్షద్ మెహతా స్కామ్ అయిపోయింది. అక్కడ శిష్యుడు అంటారా లేదంటే అతను స్టూడెంట్ అంటారా? ఏందండి, అతను చేసిన ఐడియాలజీకి స్టూడెంటా లేదా డైరెక్ట్ హర్షద్ మెహతాకి స్టూడెంట్? మెహతా దగ్గర నలిగినోడే. కేతన్ పరేఖ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ శిష్యుడనే కన్నా కూడా అతను ఒకనొక టైంలో అతని దగ్గర నలిగిన వాటి వ్యక్తి, మంచి పరిచయం ఉన్న వ్యక్తి. అది కాక అసలు కేతన్ పరేఖ్ అసలు ట్రేడింగ్ కంపెనీ ఉంది ఆల్రెడీ, ఓకే, బ్రోకింగ్ కంపెనీ ఉంది ఆల్రెడీ. అందువల్ల ఇతను ఏంటంటే ఇంకా కాస్త ఇంకో చక్కగా ఇతను ఏం చేశాడంటే, ఇతను ది సేమ్ స్కామ్ ఇతను చేసిన అదే స్కాము 2001 ఫైనాన్షియల్ ఇయర్లో చేసిన స్కామ్. ఇది కూడా సేమ్ అలాంటి స్కామే. ఇతను చేశాడంటే మధేపురా మర్కంటైల్ బ్యాంక్ ఉంది, కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. మధేపురా మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటారు.
ఈ బ్యాంకులో కోఆపరేటివ్ సెక్యూరిటీ డిపాజిట్ ప్రాపర్గా ఇవ్వకుండా ఆ బ్యాంక్ నుంచి పే ఆర్డర్ తీసుకొని ఈ పే ఆర్డర్లు తీసుకెళ్ళి ఇతను తీసుకెళ్ళి సిండికేట్ బ్యాంకు అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టి ఓకే అక్కడి నుంచి లోన్స్ రైజ్ చేసి ఆ డబ్బు తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్ పంపింగ్ చేశాడు. ఓకే, కొంచెం ఎక్స్ట్రా ఒక స్టెప్ యాడ్ చేశారు ఇందులో. ఇద్దరు చేసే సేమ్ బిజినెస్. ఇద్దరు ప్రాపర్ క్వాలిటీ సెక్యూరిటీ డిపాజిట్స్ లేకుండా పే ఆర్డర్స్ ఇష్యూ చేసుకుంటూ బ్యాంకుల ద్వారా ఈ పే ఆర్డర్స్ని తీసుకెళ్ళి వేరే బ్యాంకు నుంచి లోన్స్ రైజ్ చేసుకొని ఆ అమౌంట్ తీసుకెళ్ళి మీరు స్టాక్ మార్కెట్లో పంపింగ్ చేశారు. తర్వాత స్టాక్ను ఒక పీక్ స్టేజ్ తీసుకెళ్ళిన తర్వాత డంప్ చేసి అవతల పడేశారు. సో జనం మునిపారు. ఎంత దారుణ ఆపరేషన్ అంటే కర్ణాటక బాల్ బేరింగ్ కంపెనీ అని ఉండేది, ₹2 స్టాక్. అది వితిన్ 9 monthsలో 250కి ఆపరేట్ చేసి పారేశారు. ఓకే, ₹2 స్టాక్. ఈ కర్ణాటకలో ₹2 స్టాకు వితిన్ 9 monthsలో 250 అవ్వటం ఏంటి అని ఒక మీలాంటి జర్నలిస్టు ఆ కంపెనీ ఎక్కడుందో చూద్దామని కర్ణాటక వెళ్ళి ఆ కర్ణాటకలో ఆ కంపెనీ ఆల్రెడీ క్లోజ్ అయ్యేప్పటికి 4 ఏళ్ళు అయింది. జస్ట్ తాళంగా పట్టుకుంటూ ఊడి కింద పడిపోయింది. అంటే కంపెనీ క్లోజ్ అయ్యి 4 ఏళ్ళు అయింది. ₹2 స్టాక్ని 250 ఆపరేటెడ్ హర్షద్ మెహతా టైంలో. అలా ఒక ఏసీసీ కంపెనీ అనే షేర్ని 9,000కి ఆపరేట్ చేశాడు. 9,000 కాఫీ, ₹200 చిల్లరని ₹9,000 ఆపరేట్ చేశాడు. హర్షద్ మెహతా థీరీ ఒకటి ఉంది. అతను చాలా గమ్మత్తు థీరీ చెప్పాడు అలా ఆపరేట్ చేయటం హర్షద్ మెహతా. ఇవాళ ఏసీసీ కంపెనీ కట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి ఓ 1,000 కోట్లు అవుతుంది అనుకోండి. 1,000 కోట్లు అవుతుంది ఏసీసీ కంపెనీ కట్టాలంటే వాడు 1,000 కోట్లు అవుతుంది. ఏసీసీ కంపెనీకి ఎన్ని ఉన్నాయి, 1 కోటి షేర్లు ఉన్నాయి అనుకోండి. సారీ 10,000 కోట్లు అవుతుంది. ఏసీసీ కంపెనీ కట్టాలంటే 10,000 కోట్లు అనుకోండి, 10,000 కోట్లు అవుతుంది. ఇది హర్షద్ మెహతా థీరీ. ఆ రోజు అతను జనాల్ని మెస్మరైజ్ చేసిన విధానం చెప్తున్నాను. ఏసీసీ కంపెనీ కట్టాలంటే 10,000 కోట్లు అవుతుంది వాళ్ళ. ఒక ఏసీసీ కంపెనీలో 1 కోటి షేర్లు ఉన్నాయనుకోండి, అంటే ఒక్కో షేర్ వాల్యూ 10,000 ఉండాలి అని ఒక థీరీ ప్రతిపాదించి ₹200 షేర్ని 9,000కు ఆపరేట్ చేసి పారేశాడు. యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా అలా ఎప్పుడు స్టాక్స్ రేట్లు నిలబడవు. స్టాక్ మార్కెట్ అంతా కూడా ఫ్యూచర్ బిజినెస్ని డిస్కౌంట్ చేసుకుని వెళ్తుంటుంది. అర్థమైంది. ఇప్పుడు ఏసీసీ కంపెనీ 10,000 కోట్ల రూపాయల కంపెనీ అంటే పెట్టడానికి 10,000 కోట్లు అవుతుంది అంటే దాంట్లో పెట్టుబడిదారుది కొంతే ఉంటుంది, లోన్స్ ఉంటాయి, వడ్డీలు ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. అతను చాలా గమ్మత్తుగా ఒక థీరీ ప్రతిపాదించి సో ఏసీసీ 10,000 ఉండటం రీజనబుల్ అని చెప్పి 9,000కి ఆపరేట్ చేశాడు. అదొక గమ్మత్తు థీరీ ప్రజెంట్ చేశాడు. అట్లనే మీకు కేతన్ పరేఖ్ ఉన్నాడు. ఇతను ఇంకా దారుణంగా ఆపరేట్ చేసి పారేశాడు. మీకు ఇంకా పెంటాడ్ మీడియా గ్రాఫ్ అండి, ₹2,000. డిఎస్కో టెక్నాలజీ అబౌవ్ 2,000. డిఎస్కో బయోటెక్నాలజీ ₹950. డిఎస్కో సాఫ్ట్వేర్ 2,000. ఇవన్నీ కూడా చాలా చిన్న షేర్లు. ఏ రేంజ్కి ఆపరేట్ చేయాలంటే హెచ్సిఎల్ టెక్నాలజీస్, మీరు హిమాచల్ ఫ్యూచరిస్ట్ హిమాచల్ ఫ్యూచరిస్ట్ కమ్యూనికేషన్ లిమిటెడ్ 2,000 క్రాస్డ్. తర్వాత ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయి, బిలో ₹10కి వచ్చినాయి, బిలో ₹5కి వచ్చినాయి. ఎందుకు చెప్తున్నానంటే ఎస్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు కృత్రిమంగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. మరి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే లేని క్వాలిటీ డిపాజిట్ సెక్యూరిటీస్ క్రియేట్ చేసి, అంటే మీ దగ్గర అసలు యాక్చువల్గా అంత ఆస్తులు చూపించలే, అంత సెక్యూరిటీ పెట్టకుండా పే ఆర్డర్స్ తీసుకొని, అంటే మీకు ఒక అనుకోని బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంకుని మేనేజ్ చేస్తారు, మేనేజ్ ది బ్యాంక్. అక్కడ ప్రాపర్ క్వాలిటీ సెక్యూరిటీస్ ఇవ్వలేదు, ఇవ్వకుండా పే ఆర్డర్స్ తీసుకున్నారు. ఈ పే ఆర్డర్ తీసుకెళ్ళి వేరే బ్యాంకులో పెట్టారు, అక్కడ లోన్ రైజ్ చేశారు, ఆ లోన్ తీట అమౌంట్ తీసుకెళ్ళి స్టాక్స్ కృత్రిమంగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు కొంటూ. మళ్ళీ ఒక పీక్ వెళ్ళిన తర్వాత డంపు చేస్తున్నారు. ఈ విధంగా స్టాక్ మార్కెట్ ఒకనొక టైంలో ఈ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత స్టాక్స్ మొత్తం పడిపోతున్నాయి. మరి సెక్యూరిటీ పెట్టేటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, మరి అమ్మటం మొదలు పెడుతుందిగా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీగా ఉన్నటువంటి మొత్తం అమ్మటం మొదలు పెడుతుందిగా, లేదు ఇంకో బ్యాంక్ అమ్మటం మొదలు పెడుతుందిగా. స్టాక్స్ అన్ని నేలబారు పడిపోయినాయి. అదొక పెద్ద స్కామ్. తర్వాత సరే ఈ స్కామ్స్ అని బయటకు వచ్చిన తర్వాత ఈ పే ఆర్డర్ ఇష్యూ చేయడంలో ఆర్బీఐ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. క్వార్టర్లీ సెక్యూరిటీ డిపాజిట్ కూడా ప్రాపర్గా ఉండాలి. చాలా రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ జరిగింది బ్యాంకింగ్ సెక్టార్లో. ఏదైనా ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ స్కామ్ పోయింది. ఇప్పుడు కొత్త స్కామ్ వచ్చింది, ఇది స్కామ్ టైప్ 2. ఇది ఎప్పుడు వచ్చిందంటేనండి ఇంకా బయటికి రావట్లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది చెప్పడం స్కామ్ అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు జరిగేది స్కామ్ అని చెప్పడానికి వీల్లేదు. ఇది చట్టబద్ధంగానే ఉంటుంది.
కానీ ఫాల్ట్ ఉందంటారా? ఇది కూడా వన్ సైడ్ రిగ్గింగే. ఇప్పుడు జరుగుతుంది కూడా వన్ సైడ్ రిగ్గింగే. ఫర్ ఎగ్జాంపుల్, అంటే దీనివల్ల నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారు. స్పెక్యులేటర్స్, ఓకే. ఎక్స్పెషల్ ఆప్షన్ మార్కెట్లో ఉన్న స్పెక్యులేటర్స్ గొల్లైపోతుంటారు. ఆప్షన్ మార్కెట్లో ఉన్న వాళ్ళు, రీటైలర్స్ పరిస్థితి, ట్రేడర్స్ గొల్లైపోతుంటారు. ఎందుకు పోతుంటారంటే ఈ టైప్ 2 స్కామ్ ఏంటంటే మీకు పీ నోట్స్ అని ఉంటాయి, పార్టిసిపేటరీ నోట్స్ అని ఉంటాయి. అంటే ఒక ఫారిన్ ఇన్వెస్టర్ ఏం చేస్తా అంటే రిజిస్టర్డ్ ఎఫ్పిఐల దగ్గర, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ దగ్గర పీ నోట్స్ కొనుగోలు చేస్తాడు, తీసుకెళ్తా. అంటే ఫస్ట్ ఇక్కడ ఒక పీ నోట్స్ ఇష్యూ చేయాలంటే రిజిస్టర్డ్ పోర్ట్ఫోలియో, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఉంటాడు. ఇక్కడ రిజిస్టర్డ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఉంటాడు. ఇతని దగ్గర ఒక ఫారిన్ ఇన్వెస్టర్ పీ నోట్స్ కొంటాడు, పార్టిసిపేటరీ నోట్స్ కొంటాడు. ఈ నోట్స్ను తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఏ ఫారిన్ ఇన్వెస్టరు పీ నోట్స్ కొనాలు అనేటువంటిది చెప్పాలని డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫారిన్ ఇన్వెస్టరు, నేను రిజిస్టర్డ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను. మీరు వచ్చారు, పీ నోట్స్ ఇష్యూ చేశాను మీ పేరు మీద. మీ పేరు నేను డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మార్కెట్లో పెడతారు, డబ్బు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు వేల కోట్లు ఆప్షన్ మార్కెట్లో డబ్బు చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ చెప్పమంటారా? ఈ నెలలో ఏప్రిల్ నెలలో బ్యాంక్ నిఫ్టీ 7,000 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీని ఆపరేట్ చేయడం బహు తేలికే. మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ ఎంత? 28% ఉంది. అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని ఆపరేట్ చేయాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత ఉంది? దాని వెయిటేజ్ 28% ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఎంత ఉంది? 25% అబోవ్ వెయిటేజ్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ ఎంత ఉంది? 8.5% వెయిటేజ్ ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, 8% వెయిటేజ్ ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది, ఎంత ఉంది? 8% వెయిటేజ్ ఉంది. ఈ 5 బ్యాంకులు కనుక వేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, 7,000 పాయింట్లు పెరిగింది బ్యాంక్ నిఫ్టీ 1 మంత్లో. పంపింగ్ చేశారు. సో ఆప్షన్ మార్కెట్లో ఏమైపోవాలి? ఒకవైపు ఉన్నవాడు మొత్తం గొల్లైపోతారు. ఇదొక టైపు. ఇప్పుడు దీనికి మనం మాట్లాడటానికి కూడా ఎవరు లేదు, అది చట్టబద్ధంగా జరిగింది. అంటే ఆ రకంగా చూస్తే ఇప్పుడు ట్రేడింగే గ్యాంబుల్ అనొచ్చు అంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆప్షన్ మార్కెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 22 ట్రేడింగ్ డేస్ అండి అనుకోండి, అప్రాక్సిమేట్లీ 22 ట్రేడింగ్ డేస్ ఉంటాయి 1 మంత్ అంటే. మీకు ఓవరాల్ టర్న్ ఓవర్ 1,00,000 కోట్లు అనుకుంటే దాంట్లో క్యాష్ మార్కెట్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? 20,000 crores ఉంటుంది. ఫ్యూచర్ మార్కెట్ టర్న్ ఓవర్ ఇస్తే 35,000 crores ఉంటుంది. రెండు కలిసి 55,000 crores ఉంటుంది. మిగతా 45,000 crores ఆప్షన్ మార్కెట్ టర్న్ ఓవరేగా. మంత్ ఎండింగ్కి పుట్టోడు కాలోడు వైపు జీరో అయిపోవాలిగా. మార్కెట్ పెరిగింది అనుకోండి, పుట్టోడు జీరో అయిపోతాడు. మార్కెట్ పడిపోయింది అనుకోండి, కాలోడు జీరో అయిపోతాడు. ఒకవైపు రిగ్గింగ్ చేసి అవతల పడేయచ్చు. సింపుల్, 5 కంపెనీలు పట్టుకుంటే చాలు, ఇండెక్స్ మ్యానిపులేట్ చేసి అవతల పడేయచ్చు. దీన్ని స్కామ్ అట్టానికి కూడా వీల్లేదు. పోనీ అలా అని చెప్పేసి గవర్నమెంట్ కానీ లేకపోతే సెబీ కానీ ఆర్బీఐ సైడ్ నుంచి కానీ దీని మీద ఎటువంటి కొంతమంది ట్రేడింగ్లోకి అంత. అందుకనే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ తీసేయడం జరిగింది. ఆ నిఫ్టీ కూడా వీక్లీ ఆప్షన్స్ తీసేస్తే ఒక దరిద్రం పోతుంది. తీస్తారంటారా? తీసేయాలి. యాక్చువల్గా చెప్పాలి, నిఫ్టీ కూడా వీక్లీ ఆప్షన్స్ ఉండకూడదండి. ఎందుకంటే కామన్ మ్యాన్కి ఇప్పుడు వన్ సైడ్ మీకు ఏమున్నాయి మొత్తం మీద 50 స్టాక్స్ అంటారు నిఫ్టీలో 50 స్టాక్స్ని మేజర్గా మీకు 9 స్టాక్స్ పట్టుకుంటే చాలు. ఓ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఓ కోటక్ మహీంద్రా బ్యాంకు, ఓ ఐసిఐసిఐ బ్యాంకు, ఓ టీసీఎస్, ఒక ఇన్ఫోసిస్, ఒక ఐటీసీ, ఇలాంటి మేజర్ స్టాక్స్ ఉంటాయి. హెవీ వెయిట్ స్టాక్స్. అవును. ఒక రిలయన్స్ కనుక పెరిగిందనుకోండి, రిలయన్స్ 100 రూపాయలు పెరిగిందంటే నీకు నిఫ్టీ ఏ రేంజ్లో లేచిపోతుంది? కేవలం నిన్న మొన్న మార్కెట్ నిలబెట్టడానికి కారణం ఏంటంటే రిలయన్స్ వేసుకొని వెళ్ళిపోయారు, ఫినిష్. అందువల్ల ఇక్కడ ఇదొక టైపు రిగ్గింగ్స్ అవుతుంది, వన్ సైడ్ రిగ్గింగ్స్ అవుతుంది. అందువల్ల అసలు నిఫ్టీ కూడా మళ్ళీ న్యూ కన్స్ట్రక్ట్ జరగాలండి. అసలు నిఫ్టీ కూడా 50 స్టాక్స్ కాదు, దీన్ని కూడా ఇంకో రకమైన కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కడో దుబాయ్లో కూర్చుంటాడు, ఏ మారిషస్లో కూర్చుంటాడు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ దగ్గర పీ నోట్స్ కొనుక్కుంటాడు, డంపు చేస్తున్నాడు. నిఫ్టీని మ్యానిపులేట్ చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీ మ్యానిపులేట్ చేయొచ్చు. ఇదొక రకమైనటువంటి ఐడియాలజీ. ఇప్పుడు దీన్ని మనం మాట్లాడలేవు, ఇది స్కామ్ అని కూడా అనలేవు. చట్టబద్ధంగా వెళ్ళాడు, పీ నోట్స్ కొనడం చట్టబద్ధతే. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ దగ్గర ట్రై టు అండర్స్టాండ్. ఒక ఫారిన్ ఇన్వెస్టర్ వచ్చి
ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ దగ్గర పీ నోట్స్ కొనడం చట్టబద్ధతే. వాడు పేరు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, అది చట్టబద్ధతే. ఆడు కొరియర్స్ డంప్ చేస్తున్నాడు అమౌంట్, లార్జ్ అమౌంట్స్ డంప్ చేస్తాడు. ఓ 5 స్టాక్స్ డంప్ చేస్తే నిఫ్టీ పెరుగుతుంది, బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది. ఓ సెక్టార్ కావాలంటే కొడతాడు, ఓ సెక్టార్ లేపుకుంటాడు, ఓ సెక్టార్లో సాఫ్ట్వేర్ ఉంది కొట్టాల్సిన కావాలంటే అటు కొట్టుకుని ఉంటాడు. అందువల్ల ఇక్కడ మేనేజింగ్ అనేటువంటిది నిఫ్టీ మేనేజింగ్, బ్యాంక్ నిఫ్టీ మేనేజింగ్ అనేది చాలా తీవ్రంగా ఉంది. అందరూ ఇదొక గమ్మత్తైనటువంటి మ్యానిపులేషన్స్. వీటిని స్కామ్స్ అనకూడదు, మనం మ్యానిపులేషన్స్ అనాలి. బట్ ఓవరాల్గా ఇన్వెస్టర్ అనేటువంటి వాడు గొల్లైపోతుంటాడు. సో ఓన్లీ థింగ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది అంటారు కదండి. దాని తగ్గట్టు ఇందులోకి ఎయిదర్ డబ్బులుంటే వెళ్ళడం బెస్ట్, మరీ అప్పులు చేసి వెళ్ళాల్సిన అంత అవసరం లేదనేది ఇంకా సింపుల్. అస్సలు స్టాక్ మార్కెట్లో కండి అప్పు చేసి స్టాక్ మార్కెట్లో రావటం అంటే చాలా తప్పు విధానం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, ఓ ₹1,00,000 ఓ అప్పు చేసి అంటే ఓ ₹2,00,000 ₹2 వడ్డీ మీద తీసుకొని వచ్చారు. ఓ ₹100 మీద ఒక స్టాక్ కొన్నారు. అది మీకు కర్మగాలి ఓ 20% పడింది అనుకోండి, అదొక 20% లాస్. ₹100 మీద కొన్నారు, అదో 20% లాస్. ప్లస్ ఈ లోపల అది 1 year హోల్డ్ చేశారు, అదో 24% లాస్. 100కి వడ్డీ పడుతుంది, ₹2 వడ్డీ అంటే 44% లాస్ వచ్చేసింది. వీడు గొంతు మీద కత్తి పెట్టి డబ్బులు ఇచ్చినోడు లాస్, నా డబ్బులు కాటమంటాడు, టార్చర్ చేస్తాడు. సో మీరు అంటే ఇక్కడ ఏంటి, ఒకటి వడ్డీ లాసు, 2 స్టాక్ డౌన్వర్డ్ లాసు, 2 కలుపుకుంటే ఎంత లాస్ అయింది, 44% లాస్ అయింది. అందువల్ల అసలు స్టాక్ మార్కెట్లోకి ఎప్పుడు కూడా అండి మ్యానిపులేట్ చేసేవాళ్ళు బేగా ఇప్పుడు చెబుతున్నాయి. ఇప్పుడు పీ నోట్స్ 1000 crores, దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 1000 crores. వాళ్ళ అవసరమైతే నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని కూడా వాళ్ళ గ్రిప్పులో ఉంటుంది. అవును, 1000 కోట్లు పీ నోట్స్ కొని డంపు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు చేయొచ్చు, కానీ ఏ చిన్న చిన్న అమౌంట్లు వీళ్ళకి ఏం అసలు మార్కెట్లోకి అప్పులు చేసి స్టాక్ మార్కెట్లో పెట్టడం అనేది చాలా తప్పు విధానం. అది అసలు ఎప్పుడు ఐ నెవర్ ఎంకరేజ్. సో విన్నారు కదండి సార్ చెప్పిన విషయాలు. ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అట్ ది సేమ్ టైం మార్కెట్లో ఏం జరుగుతుందని రియాలిటీ మనకి ఏఎస్ చక్రవర్తి గారు చెప్పడం జరిగింది. దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా డిస్ప్లే ఒక నెంబర్స్ కాల్ చేసి సార్తో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.